వేరే దేశానికి సంబంధించిన కరేబియన్ సిటిజన్షిప్ కూడా ఉందని అంటున్నారు. సో ఏం జరగబోతున్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. టెక్నికల్గా లీగల్ పాయింట్స్ మనం మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు, ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. సో మీరు కూడా ఈ కేసు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. లీగల్గా ఇప్పుడు రవి అరెస్ట్ అయ్యిండు, తప్పు చేసిండు, పైరసీకి పాల్పడ్డాడు, అరెస్ట్ అయ్యిండు, కస్టడీలో కూడా తీసుకున్నారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏం జరగబోతున్నది, వాట్ నెక్స్ట్? మనం చూసుకున్నట్లయితే లీగల్ గా మాట్లాడినప్పుడు అదే నేను చూస్తున్నాను. క్రైమ్ నెంబర్ 1555 ఆఫ్ 2025 ఎఫ్ఐఆర్ నెంబర్ అండి అది. అండర్ సెక్షన్ 66C 66E ఐటీ యాక్ట్ 3184 అంటే చీటింగ్. అది రెడ్ విత్ 35 అంటే ఒకరికి మించి ఎక్కువ మంది కలిసి చేస్తే 35 చేస్తారు రెడ్ విత్ అని చెప్పంటారు. 63 65 ఆఫ్ ది కాపీ రైట్ యాక్ట్ అని చెప్పని ఉంటుంది. సో ఈ సెక్షన్స్ అన్ని కూడా ఏం చెప్తున్నాయి అని అంటే గనక అన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. అంతేనా? అంతే. ఓకే. అన్ని కూడా బిలో 7 years ఉన్నటువంటి సెక్షన్స్. ఇప్పుడు జనరల్ గా మీరు నేను ఏదన్నా కామెంట్ చేశారనో ఇంకోటనో కావాలని పెట్టి 66 యాక్ట్ పెడుతుంటారు కదా. అవునండి. ఇప్పుడు అట్లాంటి సెక్షనే కదా. అటువంటి సెక్షన్స్ 66E కానీ సి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాపీరైట్ యాక్ట్ కానీ 318 ఇదన్నీ కూడా చీటింగ్ కి సంబంధించి. ఒకటేమో బిఎన్ఎస్ లో ఉన్నది చీటింగ్ కి, మిగిలినేమో ఐటీ యాక్ట్. ఎందుకంటే కనుక ఆన్లైన్ కి సంబంధించి పైరసీ చేస్తున్నారు, ఒక సైట్ నుంచి తీసుకుని వేరే సైట్ కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని డాటాని అని చెప్పని, అదే విధంగా కాపీరైట్ యాక్ట్. సో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఏం అడుగుతుంది, కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కనుక 50,000 వరకు ఫైన్, అప్ టు 2 lakhs వరకు ఫైన్ అని చెప్పి చెప్తుంది. సో మొత్తం మీద అన్ని చూసుకున్నట్టయితే గనక ఇవన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. సో దీనికి సంబంధించి రిమాండ్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కస్టడీ కూడా తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది హైదరాబాద్ సిటీ పోలీసు వాళ్ళ యొక్క ట్విట్టర్ కి సంబంధించిన వాటిల్లో పోస్ట్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. సో దీని ప్రకారం అయితే గనక ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడానికి వాళ్ళకి ఎటువంటి అధికారము లేదు. తీసుకున్నారని చెప్పని అంటున్నారు. అయితే సంబంధించిన మెజిస్ట్రేట్ వారు కూడా ఆ విధంగా పంపించడానికి ఎటువంటి రైట్స్ లేవు టెక్నికల్ గా, జ్యుడిషియల్ పరంగా. ఎందుకు అనంటే కనుక అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్ ఉంటుంది. బిలో 7 years పనిష్మెంట్ పడేటువంటి ఏదైతే కనుక శిక్ష పడేటువంటి అవకాశాలు ఆస్కారం ఉన్నటువంటి కేసుల్లో ఈ యొక్క 35(3) నోటీస్ బిఎన్ఎస్ ప్రకారం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమైనా సెక్షన్స్ యాడ్ చేసి ఉంటారేమో, మేబీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కనుక ఐ డిడ్ నాట్ గో త్రూ ది ఫర్దర్ డాక్యుమెంట్ కాబట్టి నేను దీని గురించే మాట్లాడుతున్నా అని చెప్పి నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. సో ఇంతకంటే ఇంకా యాడ్ చేసే సెక్షన్స్ ఏముంటాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఆర్ సంథింగ్? నాకు తెలిసి అయితే కనుక యాడ్ చేసినా కూడా అది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ రిమాండ్ గురించి మాత్రమే యాడ్ చేసి ఉండాలి తప్ప అవి యాడ్ చేసినా కూడా నిలబడేటువంటి సెక్షన్స్ కావు. క్లియర్. ఎందుకు అని అంటే కనుక దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి కేసులో. ఇది ఐటీకి సంబంధించినటువంటి అంశము. వీళ్ళు ఏమంటున్నారు, మేము కరేబియన్కి సంబంధించిన రవి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక అతను ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్నారని చెప్పి సిపి గారు చెప్పారు మొన్న. వదులుకొని కరేబియానికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ తీసుకున్నాడు. 85 లక్షల రూపాయలు ఏదో 88 లక్షలు సమ్ చేంజ్ పే చేసి అని చెప్పి చెప్పారు. సో అఫీషియల్ గా ఏమైంది, ఇతను ఇండియన్ సిటిజన్ కాదు, ఫారెన్ సిటిజన్. ఒక ఫారెన్ సిటిజన్ ఇండియాకి సంబంధించి ఇండియాకి వచ్చి ఒక క్రైమ్ చేస్తే ఫారెన్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది ఫస్ట్ ప్రైమ్ ఆఫీస్ మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు నైజీరియన్స్ కానీ, ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళు కానీ, మిగిలిన దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ చదువు పేరుతోటి ఇక్కడికి వచ్చి వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటూ డ్రగ్స్, ఎన్డీపీఎస్ లో వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, డిపోర్టేషన్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఆ దేశానికి పంపించేస్తూ ఉంటారు వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. కొన్ని కేసుల్లో ఏం చేస్తారు అంటే కనుక అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తూ ఉంటారు. అది కూడా జరుగుతుంది. సో అది డిపెండ్స్ అపాన్ ది క్రైమ్ అండ్ డెసిషన్ టు బి టేకెన్ బై ది కన్సర్న్డ్ అథారిటీ. సో ఫారెన్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఇండియాకి వచ్చి ఇక్కడ క్రైమ్ చేస్తే ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇండియా సిటిజన్ తప్పు చేస్తే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో అదే సెక్షన్స్ ప్రకారం కూడా ఇతను బెయిల్ వేసుకోవాలి, క్వాష్ చేసుకోవాలి, రిట్ చేసుకోవాలి. సేమ్ ప్రొవిజన్స్ అతనికి కూడా అప్లై అవుతాయి. సో ఇక్కడ ఇమ్మడి రవికి సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక మరి అటువంటి కరేబియన్కి సంబంధించిన ఒక ఫారినర్ చేశాడు అని చెప్పని అంటున్నారు. క్రైమ్ ఎక్కడ చేశాడు అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. వీళ్ళు ఏమంటున్నారు, నేరం ఎక్కడ జరిగిందని అంటున్నారు, హైదరాబాద్ లో అప్లోడ్ చేశాడని చెప్పని అంటలేదు, విదేశాల్లో చేశాడని అంటున్నారు. అంటే ఫ్రాన్స్ లో కొంత చేశాడు, కరేబియన్ ఐలాండ్ లో కొద్దిగా చేశాడు అని చెప్పని అంటున్నారు. మరి నేరము పక్క దేశంలో జరిగినప్పుడు ఈ దేశంలో క్రైమ్ ఎట్లా రిజిస్టర్ అవుతుంది?
మన సినిమాలు కాబట్టి అవకాశం లేదా? మన సినిమాలు మన రగ్గారు నేనేమంటున్నానంటే చిన్న లాజిక్ అండి, మనకు నష్టం అన్న కరెక్టే. ఇప్పుడు నేను ఏమంటాను అంటే కనుక అక్కడ చిన్న అంటే మన ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి పర్సుని బస్సులో దొంగలించడం జరిగింది. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి పర్సు దొంగలించడం జరిగింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. వై అనే వ్యక్తి విజయవాడలో వెళ్ళిన తర్వాత తేరుకున్నాడు, నా పర్సు పోయింది అని చెప్పని. దానికి సంబంధించి ఏం జరిగింది? పక్కన ఒకడు కూర్చున్నాడు, వాడి మీద అనుమానం ఉందని చెప్పని అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి? విజయవాడలో చేయాలి కదా. ఎందుకు చేయాలి? అక్కడే జరిగింది కాబట్టి జరిగిందని చెప్పని అక్కడ జరిగిందని చెయ్యాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా? అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే కనుక ఇస్తామో ఆ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని చూసి ఇమీడియట్లీ 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అవసరమైతే కనుక ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అనేది ఆల్రెడీ రూల్ ఆఫ్ లా 173 BNSS కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జ్యుడిషియల్ అని చెప్పి చెప్తుంది. కానీ ఎంతమంది పోలీసులు ఇమీడియట్లీ పోయి కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు? ఇది మా జ్యుడిషియల్ కాదని చెప్పి వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఇది ఓన్లీ ఇది మన టెరిటరీలో ఇది కదా, అదర్ కంట్రీ కదా, ఇది అదర్ కంట్రీ కదా. మరి అదర్ కంట్రీకి సంబంధించి అదర్ కంట్రీలో ఒక క్రైమ్ చేసి ఆ క్రైమ్ చేసిన వ్యక్తి మన ఇండియాకి వచ్చి ఇండియాలో దొరికినప్పుడు ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు, బాగానే ఉంది. రేపు నేను ఏమంటున్నా అంటే క్లియర్ గా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారం అంతా అక్కడ జరిగింది అని చెప్పని అంటున్నారు. పాయింట్ ఆఫ్ జ్యుడిషియల్ ఎక్కడ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాను. ఓకే, చెయ్యాలంటే ఏం చెయ్యాలి? దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఏం ప్రొసీజరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ముందస్తు అనుమతితోటి క్రైమ్ అనేది రిజిస్టర్ చేయాలి. ఓకే, ప్రీవియస్ శాంక్షన్ అంటారు దాన్ని. ఓకే, సో అప్పుడు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఈ సిసిఎస్లు ఇవన్నీ ఏం పని చేయవు దీంట్లో. అంటే వ్యక్తి దొరికాడు కాబట్టి మన చేతిలో అస్త్రం ఉంది, అధికారం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నేను ఇమ్మడి రవి చేసింది తప్ప రైట్ అని చెప్పి నేను మాట్లాడలేదు, మనం మాట్లాడలేదు, చట్టం మాట్లాడుతున్నాం. మనం చట్టం ఏం చెప్తుందని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ నేను ఏమంటున్నాను అని అంటే కనుక